హలో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పివి ఫ్రమ్ పివి స్మార్ట్ స్టడీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన క్లాసు భారత రాజ్యాంగంలో అతి ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి చెప్పుకుందాం. అతి ముఖ్యమైన ఆర్టికల్స్ ఖచ్చితంగా ప్రశ్నల రూపంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తాయి మిత్రులారా. అవి భూభాగం నుంచి ప్రతి అంశం, ప్రాథమిక హక్కులు కానీ, రాజ్యాంగబద్ధ సంస్థలు కానీ, రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ, వివిధ రకాలైన తీర్మానాలకు సంబంధించి కానీ, లేదా బడ్జెట్కు సంబంధించి కానీ, సంవత్సరపు ఆదాయ వ్యయ పట్టికలకు సంబంధించి కానీ, అన్ని అంశాలకు సంబంధించి అతి ముఖ్యమైన అంటే పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన అంశాలు కానీ ప్రశ్నల రూపంలో ఖచ్చితంగా పరీక్షల్లో వస్తాయి. భారత రాజ్యాంగం అనే ఈ అంశం అంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మన గుప్పెట్లో అంటే విజయం సాధించడానికి కావలసిన అన్ని అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకునే క్రమంలో అది మన గుప్పెట్లో ఉండాలి అంటే భారత రాజ్యాంగంలో గల 395 ఆర్టికల్లు వాస్తవంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్నవి. ప్రస్తుతం అవి దాదాపు 450 ఆర్టికల్స్ ఉండడం జరిగింది. అయితే వీటిలో అతి ముఖ్యమైన ఆర్టికల్స్ ఏంటో ఈ క్లాస్లో క్లియర్గా చెప్పుకుందాం మిత్రులారా. ప్రపంచ దేశాలలో ఆధునిక రాజ్యాల అవతరణకు మూలాధారం రాజ్యాంగం. ప్రతి ఆధునిక రాజ్యానికి దాని రాజకీయ ప్రక్రియ విధానాన్ని సూచించే ఒక మౌలిక అధికార చట్టమే రాజ్యాంగం. కాన్స్టిట్యూషన్ అనే ఆంగ్ల పదం కాన్స్టిట్యూషియా అనే ఫ్రెంచ్ పదం నుంచి పుట్టింది. కాన్స్టిట్యూషియా అనగా టు ఎస్టాబ్లిష్ అనే అర్థం. ఆధునిక ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధ పాలన అనేది అతి ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు మిత్రులారా. రాజ్యం నియమబద్ధ పాలన కొనసాగించాలంటే సంస్థలు నియమబద్ధ పద్ధతులను అమలు చేయడానికి, వ్యక్తులు పద్ధతి ప్రకారం జీవనం కొనసాగించాలంటే రాజ్యాంగం చాలా అవసరం. రాజ్యాంగం లేకపోయినట్లయితే అరాచక పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉంటాయి. అందుకే ఏ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా నేటి ప్రజాస్వామ్య రాజ్యాలలో రాజ్యాంగం అనేది అతి ముఖ్య అంశం. అలాగే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. అందుకే భారత రాజ్యాంగం యొక్క ఆవశ్యకత అంతే అతి ముఖ్యమైన అంశంగా, అతి పెద్ద రాజ్యాంగంగా కూడా చెప్పవచ్చు. దీన్ని ఐరావతంతో పోల్చడం కూడా జరుగుతుంది మిత్రులారా. ఎందుకంటే అతి ఎక్కువ భాగాలు, అతి ఎక్కువ ఆర్టికల్స్ కలిగిన రాజ్యాంగంగా భారత రాజ్యాంగం చరిత్రకెక్కింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశానికి 1600 సంవత్సరంలో వచ్చినప్పుడు తూర్పు ఇండియా కంపెనీ ద్వారా వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళు రావడం జరిగింది మిత్రులారా. అయితే ఆ వ్యాపారం కాస్త మన రాజకీయాల్లోకి అంటే మన దేశ రాజకీయాల్లోకి, మన సొంత రాజకీయ వ్యవస్థలోకి వాళ్ళు చొచ్చుకొని రావడం జరిగింది. దానికి కారణం భారతీయ ఆనాటి రాజుల యొక్క ఐక్యత లేకపోవడం, అనైక్యతే కారణం మిత్రులారా. అయితే 1857 సిపాయిల తిరుగుబాటు అప్పటి నుంచి భారతదేశంలో బ్రిటిష్ పాలనను అంతమొందించడానికి జాతీయోద్యమం నడిచింది మిత్రులారా. ఈ జాతీయోద్యమంలో భాగంగానే భారతదేశానికి ఆగస్టు 15, 1947లో స్వాతంత్రం రావడం జరిగింది. ఆనాటితో బ్రిటిష్ పాలన అంతమైంది. ఈ బ్రిటిష్ పాలన అంతం కావడంతో భారతదేశానికి బానిస సంఖ్యలు తెగిపోయాయి, స్వేచ్ఛా స్వాతంత్రాలు లభించాయి మిత్రులారా. స్వాతంత్రం రావడంతో రాజ్యాంగాన్ని ఏర్పరచుకునే అవసరం మనకు ఏర్పడింది మిత్రులారా. కమ్యూనిస్టు ఉద్యమ అగ్రగామి మరియు రాడికల్ డెమోక్రటిజం అడ్వకేట్ అయిన ఎంఎన్ రాయ్ గారు 1934లో ఒక రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేయాలి అని సూచించడం జరిగింది. ఈయన ప్రకారమే 1946లో రాజ్యాంగ రచన కోసం ఒక రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పాటు కావడం జరిగింది మిత్రులారా. దాని ప్రకారమే ఆ రాజ్యాంగ నిర్మాణ సభ రాజ్యాంగం కోసం అహర్నిశలు కృషి చేసి వివిధ రాజ్యాంగాలను, అందులోని అంశాలను భారత రాజ్యాంగ వ్యవస్థకు అవసరమైన భారత ప్రజల యొక్క కాలమాన అవసర పరిస్థితులు, భౌగోళిక పరిస్థితుల ప్రకారం ఏ అంశాలు అవసరం ఉన్నాయో ఆ అంశాలను గ్రహించి సంగ్రహించి భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం 1946 ఈ రాజ్యాంగ రచన కమిటీ రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం, ఆ రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఒక తాత్కాలిక రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఈ తాత్కాలిక రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు 1949 నవంబర్ 26న ఆమోదించడం జరిగింది. అయితే 1950
జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది మిత్రులారా. స్వేచ్ఛ అనేది ఒక లక్ష్యం కాదు, అది మానవాళి సాంఘిక ప్రగతికి సాధనం మాత్రమే అని నెహ్రూ సూచించాడు. కనుక నెహ్రూ ప్రకారం రాజ్యాంగ లక్ష్యం ప్రజల యొక్క ముఖ్య జీవన అవసరాలు తీర్చాలి. కాబట్టి అటువంటి లక్ష్యాలను సాధించగలిగే రాజ్యాంగాన్ని ఎంపిక చేయాలని రాజ్యాంగ రచనకు పూనుకోవడం జరిగింది మిత్రులారా. దీని ప్రకారమే భారత రాజ్యాంగం లక్ష్యాలు ఆశయాల తీర్మానానికి తగినట్లుగానే రాజ్యాంగం యొక్క మూల భావనల విషయంలో ఒక ఏకీకృతమైన ఒకే రకమైన భావనను అంటే ఒక రకమైన ఐక్యత కుదరడం జరిగింది మిత్రులారా. అంటే ఏంటంటే భారత రాజ్యాంగం అనేది భారత రాజ్యాంగ పరిషత్తు ఒక సమన్వయ పద్ధతి ద్వారా రాజ్యాంగాన్ని సమర్థించడం జరిగింది. అంటే ఏంటంటే అనుసరించింది, ఒక సర్దుబాటు పద్ధతిని అనుసరించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ సమావేశాలు మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9 నుంచి 23 వరకు జరిగినాయి మిత్రులారా. అట్లనే మొత్తం 11 సమావేశాలు అంటే ఏంటంటే నవంబర్ 14 నుంచి 26 వరకు 1949లో జరిగిన 11వ సమావేశముతో కలిపి మొత్తం 165 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగినాయి మిత్రులారా. 165 రోజుల్లో 114 రోజులు రాజ్యాంగ ముసాయిదాపైనే చర్చ జరిగింది. అంటే రాజ్యాంగ ముసాయిదా రాత ప్రతిపైనే చర్చ జరిగింది మిత్రులారా. 11 సమావేశాలను కలిపి రాజ్యాంగ నిర్మాణ కాలానికి పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు మిత్రులారా. మనకి సాధారణంగా పరీక్షల్లో రాజ్యాంగ రచనకు ఎంత సమయం పట్టింది అని అడుగుతారు మిత్రులారా. అప్పుడు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులని ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. కానీ నేనేం చెప్తున్నా అంటే 11 సమావేశాలను కలిపి భారత రాజ్యాంగ నిర్మాణానికి పట్టిన కాలం ఎంత అంటే 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులే మిత్రులారా. ఎందుకంటే భారత రాజ్యాంగ పరిషత్ మరొకసారి జనవరి 24, 1950 సమావేశం అయింది. ఇదే చిట్ట చివరి సమావేశం. ఈ సమావేశానికి మొత్తం 299 మంది సభ్యులు హాజరై 284 మంది సభ్యులు ఆ రాజ్యాంగ ప్రతిపై సంతకాలు చేశారు. ఇదే చిట్ట చివరి సమావేశం. ఈ సమావేశంతో కలుపుకుంటే రాజ్యాంగ రచనకు పట్టిన మొత్తం రాజ్యాంగ రచన అంటే రాజ్యాంగ పరిషత్తు ఎన్నిసార్లు సమావేశమైందంటే మొత్తం 12 సార్లు మిత్రులారా. 12వ సమావేశంతో కలిపి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అని చెప్పాలి మిత్రులారా. అయితే 12వ సమావేశం కలుపుకొని లెక్కించినట్లయితే మొత్తం రోజుల సంఖ్య 166 మిత్రులారా. భారత రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949 శనివారం నాడు ఆమోదించారు మిత్రులారా. అందుకే 26 నవంబర్ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 66 సంవత్సరాల తర్వాత రాజ్యాంగ దినోత్సవం మొదటిసారి నవంబర్ 26, 2015 నుంచి జరుపుకోవడం జరుగుతుంది మిత్రులారా. 1950 జనవరి 26, 1950 గురువారం రోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రోజున రాజ్యాంగ సభ రద్దై భారతదేశం యొక్క తాత్కాలిక పార్లమెంటుగా మారింది మిత్రులారా. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తర్వాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఇదే తాత్కాలిక పార్లమెంటుగా ఉనికిలో ఉంది. అయితే నూతన రాజ్యాంగం అమల్లోకి రావడానికి జనవరి 26ను నిర్ణయించడం వెనుక ఉన్న చరిత్ర ఒకసారి చూసినట్లయితే మిత్రులారా, 1929 డిసెంబర్ 31న నెహ్రూ అధ్యక్షతన లాహోర్లో కాంగ్రెస్ సమావేశం జరిగినప్పుడు పూర్ణ స్వరాజ్యం అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది జనవరి 26ని సంపూర్ణ స్వరాజ్య దినంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపును అనుసరించి ప్రజలు జనవరి 26, 1930 నుండి పూర్ణ స్వరాజ్య దినంగా జరుపుకోవడం మొదలుపెట్టారు. ఈ విధంగా జనవరి 26కు గల చారిత్రక ప్రాధాన్యతను గుర్తించి జనవరి 26, 1950 నుండి నూతన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏనుగు మిత్రులారా. దాన్ని ఐరావతం అని పిలుస్తారు. ఏనుగు బలానికి శక్తికి గుర్తు కాబట్టి మనం ఏనుగును చిహ్నంగా చేసుకోవడం జరిగింది. అయితే ప్రపంచంలో లిఖిత రాజ్యాంగాల్లోకెల్లా భారత రాజ్యాంగం అతిపెద్దది కాబట్టి హెచ్వి కామత్ భారత రాజ్యాంగ పరిషత్ గుర్తును ఐరావతంతో పోల్చడం జరిగింది మిత్రులారా. అయితే భారత రాజ్యాంగంలో ప్రవేశికతో పాటు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్లు, 22 భాగాలు, మొత్తం 400 పుటలలో ఉండడం జరిగింది మిత్రులారా. రాజ్యాంగంలో మొత్తం ఇంగ్లీష్ పదాలు 1,17,369 పదాలు వాడడం జరిగింది. ప్రస్తుతం 464 ప్రకరణలు, 12 షెడ్యూళ్లు, 25 భాగాలు,
5 అనుబంధాలు ఉన్నాయి మిత్రులారా. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగంలోని అన్ని భాగాలు, అన్ని ఆర్టికల్స్తో పాటు ప్రవేశికను కూడా చెప్పుకోవాలి కాబట్టి ప్రవేశిక ఒకసారి చూద్దాం మిత్రులారా. భారత రాజ్యాంగం ప్రస్తావనతో ప్రారంభమవుతుంది. ప్రస్తావన అంటే ఇక్కడ ప్రవేశిక అని అర్థం. భారత రాజ్యాంగం మూలతత్వం మన ప్రవేశిక ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెహ్రూ ప్రవేశపెట్టిన రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని జనవరి 22, 1947న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. దానినే పీఠికగా స్వీకరించింది. రాజ్యాంగ ప్రవేశిక ఆధారంగా భారత రాజ్యాంగంను రూపొందించడం జరిగింది. ప్రవేశిక భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి దిక్సూచిలాగా ఉపయోగపడటమే కాకుండా రాజ్యాంగ తాత్విక పునాదులను వెల్లడిస్తుంది. ఇది పీఠిక అనగా పీఠిక, ప్రవేశిక, ముందు మాట, ప్రస్తావన అని కూడా దీన్ని పిలుస్తారు. పీఠిక రాజ్యాంగానికి ఆత్మ వంటిది. రాజ్యాంగంలో విలువైన భాగం మరియు రాజ్యాంగంలో పొందుపరచబడిన రత్నం వంటిదని పండిట్ ఠాగూర్ దాస్ భార్గవ అభిప్రాయపడడం జరిగింది మిత్రులారా. ఇది కూడా ఒక్కోసారి ప్రశ్న పరీక్షల్లో వచ్చే అవకాశం ఉంటుంది మిత్రులారా. అయితే భారత రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ ప్రవేశికను రూపొందించడంలో ఈ క్రింది విప్లవాల ద్వారా ప్రేరణ పొందినట్లు తెలుస్తుంది మిత్రులారా. భారత రాజ్యాంగ ప్రవేశికను అమెరికా విప్లవం నుండి, రాజ్యాంగ ప్రవేశికలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అనే అంశాలు ఫ్రెంచి విప్లవం నుంచి, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే అంశాలు రష్యా విప్లవం నుంచి రాజ్యాంగ పరిషత్ సభ్యులు ప్రేరణ పొందారు మిత్రులారా. అయితే ప్రవేశికలో భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచనను, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, స్వేచ్ఛను, హోదాలోను అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, ఐక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగా తీర్మానించుకొని నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేముగా సమర్పించుకుంటున్నాము. మాకు మేము అంటే భారతదేశ ప్రజలమైన మేము అంటూ ఈ రాజ్యాంగ ప్రవేశికను భారత ప్రజలమైన మేము అంటూ ప్రారంభమైన రాజ్యాంగ ప్రవేశిక మాకు మేముగా సమర్పించుకుంటున్నాము అంటూ ముగుస్తుంది మిత్రులారా. అయితే దీంట్లో పరీక్షల్లో ఈ అంశానికి సంబంధించి ప్రతిసారి సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర ఈ అంశాలను వరుస క్రమంలో పెట్టండి అని ప్రశ్న రావడం జరుగుతుంది మిత్రులారా. ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అవతారిక లేదా ప్రవేశిక భారత రాజ్యాంగం యొక్క ఆత్మ, రాజ్యాంగమునకు తాళం చెవి. భారత రాజ్యాంగంలోని ప్రకరణలన్నింటికీ ఇదే గీటురాయి అని పండిట్ ఠాగూర్ దాస్ భార్గవ అంటే రాజ్యాంగ పరిషత్ సభ్యుడు పేర్కోవడం జరిగింది మిత్రులారా. ఆ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అందుకే రెండోసారి కూడా చెప్పడం జరిగింది. రాజ్యాంగ ప్రవేశికను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒకే ఒకసారి సవరించడం జరిగింది. ఆ సవరించినప్పుడు సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అనే పదాలకు బదులుగా సార్వభౌమ, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మార్చడం జరిగింది. అంటే ఏంటంటే ఇక్కడ 2 పదాలను చేర్చడం జరిగింది. సామ్యవాద మరియు లౌకిక అనే 2 పదాలను చేర్చడం జరిగింది మిత్రులారా. అదేవిధంగా జాతి ఐక్యత అనే పదం స్థానంలో అఖండత అంటే సమగ్రత, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనే పదాలను చేర్చడం జరిగింది. ప్రవేశికలో మొత్తం 11 ఆదర్శ పదాలు ఉన్నాయి మిత్రులారా. అవి సావెరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ. దీని ప్రకారం ప్రవేశికను జేఆర్ సివాక్ అనే తత్వవేత్త 4 భాగాలుగా విభజించడం జరిగింది మిత్రులారా. అందులో ఒకటి అధికారానికి మూలం, రెండోది ప్రభుత్వ స్వరూపం, మూడోది రాజకీయ వ్యవస్థ లక్ష్యాలు, 4వది చట్టంగా చేసి అమలులో తెచ్చిన తేదీ. ఇక సామ్యవాదం అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో చేర్చడం జరిగింది. దీన్ని సోవియట్ యూనియన్ నుంచి తీసుకోవడం జరిగింది మిత్రులారా. ఆదేశిక సూత్రాల్లో సామ్యవాదత్వం ఇమిడి ఉంది కాబట్టి రాజ్యాంగ
తత్వం ప్రకారం సామ్యవాదం అంటే ఆర్థిక న్యాయం, సమానత్వాన్ని సాధించి సామాజిక ప్రయోజనాలకు వినియోగపడేటట్లు చేయడం దీని ఉద్దేశం. లౌకికత్వం అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో చేర్చారని ఆల్రెడీ చెప్పుకున్న మిత్రులారా. లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యము అని అర్థం. రాజ్యానికి అధికార మతం అంటూ ఏమీ ఉండదు. భారతదేశంలో లౌకికత్వం అనగా మత తటస్థం కాకుండా సర్వమత సమానమని అర్థము. ఈ అంశాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. వీటికి సంబంధించి అంటే ఏంటంటే ఈ ప్రవేశకు సంబంధించి కొన్ని కేసులు ఉన్నాయి మిత్రులారా. ఆ కేసులు కూడా మనం ఇంకొక క్లాస్లో క్లియర్గా చెప్పుకుందాం. అంటే ఏంటంటే డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కానీ, ఎక్సెల్వేర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కానీ, కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కానీ, అట్లనే లౌకికత్వం మీద వచ్చిన ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కానీ, హెచ్ఆర్ గోఖలే యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కానీ, లేదా ఇట్లా రకరకాల కేసుల గురించి కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అది మరో క్లాస్లో వివరించుకుందాం. సామ్యవాదం పైన కానీ, లౌకికత్వం పైన కానీ, అట్లనే ప్రతి అంశం మీద ఈ కేసులకు సంబంధించి కూడా క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ప్రజాస్వామ్యం గురించి చూసినట్లయితే ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వం అని అర్థం. దీని అబ్రహాం లింకన్ నిర్వచించడం జరిగింది. భారత రాజ్యాంగం సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా నిర్ణీత కాల పరిమితిలో ఎన్నికలు జరిపి తద్వారా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పడేటట్లు చేస్తుంది మిత్రులారా. ఇందులో ప్రజలే పాలకులు, ప్రజలే పాలితులని అర్థం మిత్రులారా. ఇక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్, రెండో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికాగా చెప్పవచ్చు మిత్రులారా. అది కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక గణతంత్ర రాజ్యం అంటే రిపబ్లిక్ అంటే అర్థం ఏంటంటే సర్వ అధికారాలు ప్రజల వద్ద గాని లేదా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల వద్ద గాని ఉన్న రాజ్యాన్ని గణతంత్ర రాజ్యం అని అంటాం మిత్రులారా. భారతదేశం డొమినియన్ ప్రతిపత్తి కోల్పోయి 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి గణతంత్ర రాజ్యంగా తనను ప్రకటించుకోవడం జరిగింది మిత్రులారా. గణతంత్ర రాజ్యం అనగా ప్రజలచే ఏర్పడిన ప్రభుత్వము అని అర్థము. అనగా రాజ్యాధిపతి, ఇతర ప్రజాప్రతినిధులు వంశపారంపర్యం కాక నిర్ణీత కాలానికి ప్రజల ద్వారా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఎన్నిక కాబడ్డారు అని అర్థం మిత్రులారా. ఈ విషయాన్ని క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక స్వేచ్ఛ, ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో స్వేచ్ఛ ఒకటి మిత్రులారా. 19వ ఆర్టికల్లో స్వేచ్ఛ హక్కు ద్వారా ఆర్టికల్ 25, 28 మధ్య మత స్వాతంత్ర హక్కు ద్వారా కల్పించడం జరిగింది. ఇక సమానత్వం గురించి చూసినట్లయితే పుట్టుకతో మనుషులంతా సమానులే అని, అయితే అన్ని సందర్భాల్లో వ్యక్తులు సమానం కాకపోవచ్చు అని తెలియజేస్తూ ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ప్రాథమిక హక్కుల ద్వారా సమానత్వ హక్కును మరియు కొన్ని రిజర్వేషన్లు కల్పించడం కూడా జరిగింది మిత్రులారా. ఇక సౌభ్రాతత్వం చూసినట్లయితే దీన్ని సోదరభావం లేదా సమాన హోదా అనే అర్థంతో చెప్పడం జరుగుతుంది. 1948లో ఐక్యరాజ్య సమితి సార్వజనీన మానవ హక్కుల ప్రకటనను డిసెంబర్ 10వ తారీఖు రోజున వివరించడం జరిగింది. ఈ సౌభ్రాతత్వాన్ని వ్యక్తుల మధ్యనే కాక దేశాల మధ్యన కూడా పెంపొందించాలనే విధంగా 51వ ప్రకటనలో ఆదేశిక సూత్రాల్లో పొందుపరచడం జరిగింది మిత్రులారా. ఇక జాతీయ ఐక్యత అంటే ఏంటంటే దేశం విచ్ఛిన్నం కాకుండా ప్రజలందరూ కలిసి ఉండడానికే సౌభ్రాతత్వము, సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, జాతీయ ఐక్యతను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక సమగ్రత అంటే దేశం యొక్క అఖండతను అనే అంశాన్ని, అఖండతను కలిగి ఉండాలి, సమగ్రతను కలిగి ఉండాలి. ఈ అంశాన్ని, ఈ పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో ప్రవేశికలో పొందుపరచడం జరిగింది. జాతీయ సమగ్రతను కాపాడడం అనే అంశం ప్రాథమిక విధుల్లో కూడా పొందుపరిచారు. సమగ్రత అనేది ప్రజల మధ్య జాతీయ భావాన్ని పెంపొందిస్తుంది మిత్రులారా. ప్రవేశకు సంబంధించి కేసుల గురించి మనం చెప్పుకున్నాం. అట్లనే ఏకే గోపాలన్ కేసు కానీ, బెరుబెరి కేసు కానీ, వీటికి సంబంధించిన కేశవానంద భారతి కేసు కానీ చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. వీటికి సంబంధించి మరో క్లాస్లో క్లియర్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక ప్రవేశకపై ప్రముఖుల యొక్క అభిప్రాయాలు చూసినట్లయితే ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ వంటిది. బిఆర్ అంబేద్కర్ అన్నమాట ఇది. ప్రవేశిక అనేది భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజకీయ జాతకం వంటిది. పొలిటికల్ హోరోస్కోప్ కేఎం మున్షి అన్నారు మిత్రులారా. ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అత్యంత పవిత్రమైన భాగము. భారత రాజ్యాంగ ఆత్మ, రాజ్యాంగానికి బంగారు ఆభరణం మరియు తాళం చేయి వంటిది అంటూ రాజ్యాంగ పరిషత్ సభ్యుడైన పండిట్ ఠాగూర్ దాస్ భార్గవ్ వివరించడం జరిగింది. ఇదివరకు మనం ఈ విషయాన్ని చెప్పుకున్నాం. చూడండి మిత్రులారా, ప్రవేశికకు రాజ్యాంగం ప్రాణం, ఆత్మ. ప్రాణము, ఆత్మ అంటే బిఆర్ అంబేద్కర్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అలానే రాజ్యాంగ ఆత్మ మరియు ఆభరణము, బంగారు ఆభరణము లేదా తాళపు చెవి, ఈ ముఖ్యమైన అంశాలు గుర్తుంచుకోండి. పండిట్ ఠాగూర్ దాస్ భార్గవ. అందుకని ఈ రెండు అంశాలు క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం వంటిది. ఈయన కూడా ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు. ఈయన నాని పాల్కివాలా.
ప్రవేశిక అనేది రాజ్యాంగానికి కీలక సూచిక, కీనోట్ వంటిది అని వివరించిన వ్యక్తి సర్ ఎర్నెస్ట్ బార్కర్. ఈయన ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ అండ్ సోషల్ థియరీ అనే పుస్తకంలో ఈ విషయాన్ని గురించి వివరించడం జరిగింది మిత్రులారా. ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రవేశిక అనేది మన కళలకు, ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతము అంటూ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు వివరించడం జరిగింది. అట్లనే రాజ్యాంగ ఆత్మ, ప్రాణం, రాజకీయ వ్యవస్థ స్వరూపం, పవిత్ర నిర్ణయాన్ని తెలియజేస్తుంది. విప్లవం తప్ప మరొకటి దీన్ని మార్చలేదు అన్నది ఎవరంటే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిదాయతుల్లా గారు వివరించడం జరిగింది. ప్రవేశికను ఆత్మతో పోల్చిన వ్యక్తులు ముగ్గురు. ఒకరు ప్రాణము ఆత్మ అన్నారు, ఆయనే బిఆర్ అంబేద్కర్ గారు. ఇంకొక ఆయన రాజ్యాంగ ఆత్మ మరియు రాజ్యాంగ ఆభరణము మరియు తాళవిచె అన్నారు, ఆయన పండిట్ ఠాగూర్ దాస్ భార్గవ. మరియు రాజ్యాంగ ఆత్మ, ప్రాణం, రాజకీయ వ్యవస్థ తన పవిత్ర నిర్ణయాన్ని తెలియజేస్తుందంటూ హిదాయతుల్లా గారు చెప్పారు. అందుకే ఈ విషయాలు క్లియర్గా చూసుకొని ఆన్సర్ పెట్టాలి. ఈ ఆత్మ అనగానే దవ్వుకున్న భార్గవ అనే పేరు కానీ, అంబేద్కర్ గారి పేరు కానీ, అట్లనే హిదాయతుల్లా గారి పేరు కానీ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. క్లియర్గా చూసుకొని పెట్టాలి మిత్రులారా ఆన్సర్ పెట్టేటప్పుడు. ఇక చివరిగా ప్రవేశిక అంతర్భాగమా కాదా, ఈ విషయాన్ని ఒక్కసారి చూడండి మిత్రులారా. ఇది కూడా క్లియర్గా చూడండి. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుని హోదాలో ప్రవేశికపై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. కాబట్టి ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వివరించడం జరిగింది. కేశవానంద భారతి కేసులు 1973లో కానీ, మినర్వా మిల్ కేసు 1980లో కానీ, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు 1995లో కానీ, ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994లో కానీ సుప్రీంకోర్టు ప్రవేశికను రాజ్యాంగంలో అంతర్భాగంగానే పేర్కొంది మిత్రులారా. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని మహావీర్ త్యాగి, ఈయన కూడా రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, వాదించడం జరిగింది. ఇక ఏకే గోపాలన్ కేసు 1951లో మరియు బెరుబెరి కేసు 1960లో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. అయితే లేటెస్ట్గా 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో భాగమనే సుప్రీంకోర్టు పేర్కొంది. కాబట్టి ప్రవేశిక రాజ్యాంగంలో భాగంగానే మనం ప్రస్తుతానికి గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. ఇక భారత రాజ్యాంగంలోని అతి ముఖ్యమైన భాగాలు, అందులో ఉన్న అతి ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని వివిధ భాగాల్లో అతి ముఖ్యమైన ఆర్టికల్స్ చూసినట్లయితే మిత్రులారా, మొట్టమొదటి భాగము యూనియన్ మరియు దాని భూభాగం. భారత యూనియన్ మరియు దాని భూభాగం. భారత రాజ్యాంగంలోని 1వ భాగంలో ఈ భూభాగం గురించి వివరించడం జరిగింది మిత్రులారా. ఆర్టికల్ 1 నుంచి 4 వరకు ప్రకరణలో భారత భూభాగ పరిధిని గురించి వివరిస్తాయి. ఆర్టికల్ 1 మన దేశం యొక్క పేరుని ఇండియా అని, ఇండియా అనగా భారతదేశం అని తెలియజేస్తుంది. భారతదేశం రాష్ట్రాల కలయిక, ఇండియా దట్ ఈజ్ భారత్ షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తారు మిత్రులారా. పరీక్షల్లో ఇది పదే వస్తుంది. ఆర్టికల్ 1 ఏమిటి, ఆర్టికల్ 1 దేన్ని వివరిస్తుందంటే ఆర్టికల్ 1 యూనియన్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల కలయిక అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా. రాజ్యాంగంలో ఎక్కడా కూడా సమాఖ్య అనే పదాన్ని చేర్చలేదు కాబట్టి యూనియన్ ఆఫ్ స్టేట్స్గా మాత్రమే దీనిని పిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఆర్టికల్ 2 చూసినట్లయితే నూతన రాష్ట్రాలను చేర్చుకోవడం మరియు స్థాపించడం అనే అంశం వస్తుంది మిత్రులారా. నూతన రాష్ట్రాల ఏర్పాటు అనేది యాక్చువల్గా 3వ ఆర్టికల్లో ఉంటుంది. అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆర్టికల్ 2 ప్రకారం భారత పార్లమెంటు శాసనం ద్వారా విదేశీ రాజ్యాన్ని కానీ లేదా విదేశీ భూభాగాన్ని కానీ భారత యూనియన్లో చేర్చుకోవడం లేదా విలీనం చేయడం, ఏర్పాటు చేయడం అని అర్థం మిత్రులారా. దీని ప్రకారమే 1954లో పాండిచ్చేరిని, 1961లో గోవాను, 1975లో సిక్కింను భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగింది మిత్రులారా. అంటే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు లేదా ఫ్రెంచ్ వాళ్ళు కాలనీలుగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ దేశానికి వెళ్ళినప్పుడు కొన్ని భూభాగాలు వాళ్ళ పరిధిలో ఉన్న వాటిని భారత యూనియన్లో చేర్చుకునే ఆర్టికల్ 2 మిత్రులారా. ఇక అతి ముఖ్యమైన ఆర్టికల్ 3. దీని ప్రకారం నూతన రాష్ట్రాల ఏర్పాటు మరియు వీటి భౌగోళిక ప్రాంతాల సరిహద్దుల్ని మార్చడం లేదా ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల పేర్లను మార్చడం గురించి వివరిస్తుంది మిత్రులారా. పరీక్షల్లో ఈ భాగం నుంచి వస్తే ఆర్టికల్ 1 కానీ లేదా ఆర్టికల్ 3 కానీ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది మిత్రులారా. పార్లమెంటు ఒక శాసనం ద్వారా ఒక రాష్ట్రం నుండి కొంత భూభాగాన్ని వేరు చేసి నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం లేదా 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలను కలపడం ద్వారా లేదా కొన్ని రాష్ట్రాలను భూభాగాలను కలపడం ద్వారా లేదా ఏదైనా ప్రాంతాన్ని ఏదైనా రాష్ట్రంలో కలపడం ద్వారా నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు మిత్రులారా. లేదా ఒక రాష్ట్రం యొక్క భూభాగాన్ని విస్తరించవచ్చు, ఒక రాష్ట్ర భూభాగాన్ని తగ్గించవచ్చు, రాష్ట్ర సరిహద్దులను మార్చవచ్చు, రాష్ట్రం యొక్క పేరును మార్చవచ్చు మిత్రులారా.
దీని ప్రకారమే ఆర్టికల్ 3 ప్రకారమే కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. తెలంగాణ ఏర్పడడం కానీ, జార్ఖండ్ ఏర్పడడం కానీ ఈ ఆర్టికల్ ప్రకారమే జరిగింది మిత్రులారా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. దీని ప్రకారమే రాష్ట్రాల పేర్లు కూడా మార్చవచ్చు. ఒరిస్సా కాస్త ఒడిస్సా అయింది. పశ్చిమ బెంగాల్ పేరును కూడా మార్చడం జరిగింది మిత్రులారా. పశ్చిమ బంగాల్గా మార్చడం జరిగింది. ఇక రెండో భాగం చూసినట్లయితే పౌరసత్వం గురించి భారత రాజ్యాంగంలో వివరించడం జరుగుతుంది. పౌరసత్వం అనగా ఒక వ్యక్తిని ఒక దేశ పౌరుడుగా చట్టబద్ధంగా గుర్తించడానే పౌరసత్వం లేదా సిటిజన్షిప్ అంటాము. అయితే ఈ పౌరసత్వానికి సంబంధించి ఈ భాగంలో ఆర్టికల్ 5 నుంచి 11 వరకు పొందుపరచడం జరిగింది మిత్రులారా. ఇందులో అతి ముఖ్యమైన ఆర్టికల్ 11 మిత్రులారా. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆర్టికల్ 11 ప్రకారం పౌరులకు పౌరసత్వాన్ని కల్పించడం, పౌరసత్వాన్ని రద్దు చేయడం మొదలగు అంశాలకు సంబంధించిన శాసనాలను రూపొందించే విశేషమైన అధికారాలు పార్లమెంటుకు మాత్రమే ఉంటాయి. ఈ విషయం గురించి వివరిస్తుంది మిత్రులారా. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారి 1955లో భారతదేశ పౌరసత్వ చట్టం రావడం జరిగింది. దీని ప్రకారం పౌరసత్వం అనేది 2 రకాలుగా సంక్రమిస్తుంది. అవి ఒకటి జెస్సోలి, రెండోది జెస్ సాంగ్వినిస్. జెస్సోలి అనగా జన్మతః పౌరసత్వం సంక్రమించడం, జెస్ సాంగ్వినిస్ అనగా రక్త సంబంధం ద్వారా లేదా వారసత్వం ద్వారా పౌరసత్వం. 1955లో పార్లమెంట్ చేసిన పౌరసత్వ చట్టం ప్రకారం పౌరసత్వాన్ని 5 రకాలుగా పొందవచ్చు మిత్రులారా. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ చట్టం మాత్రం 1986, 1992, 2003, 2005లో వీటిని సవరించడం జరిగింది. అంటే ఈ చట్టాల్లో సవరణలు తీసుకురావడం జరిగింది మిత్రులారా. ఇందులో అతి ముఖ్యంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉన్న టాపిక్ ఏంటంటే ఇటీవల కాలంలో ఎన్ఆర్సీని తీసుకురావడం జరిగింది మిత్రులారా. పౌరసత్వ సవరణ చట్టం 2019 ఇటీవల కాలంలోనే పార్లమెంట్ ఆమోదించడం జరిగింది మిత్రులారా. అంటే ఏంటంటే పొరుగు దేశాల నుంచి మతపరమైన మైనారిటీలు, ముస్లిమేతరులు, గుర్తుంచుకోండి మిత్రులారా, 1955 నాటి పౌరసత్వ చట్టాన్ని సవరించడం ద్వారా భారత పౌరసత్వం పొందడానికి నిబంధనలు సులభతరం చేయడానికి ప్రయత్నిస్తుంది మిత్రులారా. అయితే ఇది అస్సాం వంటి సరిహద్దు రాష్ట్రాల ప్రాంతాలకు వలసల కారణంగా జనాభాలో మార్పులను కారణమవుతున్నాయని స్థానికులు భయపడుతున్నారు. అంటే దీనివల్ల నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు. ఇందులో పౌరుడెవరు, అక్రమ వలసదారులు ఎవరు, అసలు పౌరుడు కాని వారెవరు, ఈ అంశాల గురించి సహజత్వం ద్వారా పౌరసత్వాన్ని ఎలా పొందుతారు, ఈ అంశాలన్నింటినీ క్లియర్గా చెప్పడం జరుగుతుంది మిత్రులారా. అయితే పౌరసత్వ చట్టానికి సంబంధించిన ముఖ్యమైన లక్షణాలు మరో క్లాసులో వివరించుకోవచ్చు మనం. అయితే క్లుప్తంగా చెప్పాలంటే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు వంటి ముస్లిమేతర వర్గాలు మరియు 2014 డిసెంబర్ 31న లేదా అంతకంటే ముందు భారతదేశంలో ప్రవేశించిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన క్రైస్తవులు అక్రమ వలసదారులుగా పరిగణించబడరని ఇది ప్రతిపాదించింది. కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఈ చట్టంలో ఉండడం జరిగింది. ఇందులో ఇన్నర్ లైన్ పర్మిట్, 6వ షెడ్యూల్ గురించి కూడా క్లియర్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. సవరణ ఎందుకు అవసరం వచ్చింది ఏంటి అనేది కూడా క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులు. దీనికోసం మనం ప్రత్యేకంగా ఒక క్లాస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ముందే చేయడం వల్ల లాభం లేదు, ఎగ్జామ్స్ అప్పుడు చేయడం వల్ల పరీక్షల్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. దీని మీద అసలు వాదన లేనిది, ప్రతివాదన లేనిది, ఎందుకు కొన్ని ప్రత్యేకమైన వాళ్ళు ఎన్ఆర్సీని ఖచ్చితంగా వద్దని రద్దు చేయాలని కోరుకుంటున్నారు అనేది కూడా అతి ముఖ్యమైన అంశమే మిత్రులారా. ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 3వ భాగంలోకి వచ్చేసరికి ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. అక్కడ బిల్ ఆఫ్ రైట్స్ అని పిలుస్తారు వీటిని. ఎగ్జామ్స్లో ప్రతిసారి ప్రాథమిక హక్కులు ఏ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది అని ప్రశ్నలు పదే పదే రావడం మనం చూడవచ్చు మిత్రులారా. అయితే ఈ ఫండమెంటల్ రైట్స్ అనే 3వ భాగము ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి వివరించడం జరుగుతుంది. నిజం చెప్పాలంటే ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టుగా చెప్పవచ్చు మిత్రులారా. ఇందులో అతి ముఖ్యమైన ఆర్టికల్స్ ప్రకరణలు మనం చూసినట్లయితే ఆర్టికల్ 12 ప్రకారం రాజ్యం యొక్క నిర్వచనం గురించి తెలుస్తుంది మిత్రులారా. రాజ్యం యొక్క నిర్వచనం ఇవ్వడం జరిగింది. రాజ్యం అంటే భారత ప్రభుత్వం, పార్లమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర శాసనసభలు, భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అన్ని స్థానిక లేదా ఇతర అధికార సంస్థలు అని అర్థం మిత్రులారా. దీని ప్రకారం రాజ్యం అనే అంశాన్ని నిర్వచించడం జరుగుతుంది. ఈ ప్రాథమిక హక్కుల యొక్క పరిధిని గురించి వివరించడం కోసమే ఈ రాజ్యం యొక్క
నిర్వచనం. అయితే దీని మీద చాలా కేసులు పడ్డాయి మిత్రులారా. ఈ కేసుల గురించి ప్రత్యేకంగా తర్వాత తెలుసుకోవడం జరుగుతుంది. ఇక ఆర్టికల్ 13 చూసినట్లయితే ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన శాసనాలు కొట్టివేసే అధికారాన్ని న్యాయస్థానాలు కలిగి ఉంటాయి. అంటే ఏంటంటే ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన చట్టాలేవి చెల్లవు అని వివరిస్తుంది మిత్రులారా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, పరీక్షల్లో వచ్చే అవకాశం ఉంది. ఆర్టికల్ 13 న్యాయ సమీక్షను గురించి, న్యాయ సమీక్ష అధికారం గురించి వివరిస్తుంది మిత్రులారా. అంటే రాజ్యాంగం అమల్లోకి రాకముందైనా వచ్చిన తర్వాత అయినా ఏ శాసనాన్నైనా న్యాయ సమీక్ష అంటే న్యాయస్థానాలు సమీక్షించవచ్చు అనే అంశాల గురించి వివరిస్తుంది. అంటే ఏంటంటే రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు నడుచుకున్నప్పుడు, ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టు, ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టు రిట్స్ను జారీ చేయొచ్చు కదా. దీనికి సంబంధించి చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నట్లయితే వాటిని కొట్టివేయవచ్చు అని తెలియజేసేదే న్యాయ సమీక్ష అధికారం. ఈ న్యాయ సమీక్ష అనే పదము భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు, కానీ దీన్ని అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది మిత్రులారా. ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఆర్టికల్ 14 చూసినట్లయితే చట్టం ముందు అందరూ సమానులే మిత్రులారా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే భారత భూభాగ పరిధిలో చట్టం ముందు అందరూ సమానులే, చట్టం నుండి ప్రజలందరికీ సమాన రక్షణ లభిస్తుంది అని దీని అర్థం మిత్రులారా. ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏంటంటే జాతి, మత, లింగ, వర్ణ, వర్గ విభేదాలు, కులము నిమిత్తం లేకుండా ప్రజలందరూ చట్టం దృష్టిలో సమానమే. అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా గురించి వివరిస్తుంది. దీన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది మిత్రులారా. ఆర్టికల్ 15 ప్రకారం జాతి, మత, కుల, లింగ లేక జన్మస్థల 5 రకాల వివక్షతల ఆధారంగా రాజ్యం ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షత చూపరాదు. ఈ ఆర్టికల్కి సంబంధించి మనం ప్రత్యేకమైన క్లాసును పెట్టడం జరిగింది మిత్రులారా. దానికి సంబంధించిన లింకును డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఆర్టికల్ 16 చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించడానికి సంబంధించింది ఈ ఆర్టికల్. అంటే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందే విషయంలో పౌరులందరికీ సమాన అవకాశాలు కలిగి ఉండాలి. ఇందులో 7 వివక్షతల గురించి వివరించడం జరిగింది మిత్రులారా. మతము, వర్ణము, కులము, లింగము, వంశపారంపర్యము, జన్మస్థలము, నివాస స్థలము ప్రాతిపదిక మీద ఏ పౌరుని ఎడల వివక్షత చూపరాదు. అంటే ఇతర రకాలైన వివక్షతలు చూపవచ్చు అని అర్థము. అంటే ఈ 7 వివక్షతల గురించి చూపించొద్దు, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి అనేది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం మిత్రులారా. దీనికి సంబంధించి కూడా కొన్ని కేసులు ఉన్నాయి. ఇందిరా సహాని కేసు, దీన్ని మండల్ కేసు అని పిలుస్తారు. వీటికి సంబంధించి కూడా మనం క్లాస్ చెప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి ఒకసారి, ఉపయోగపడుతుంది. ఇక ఆర్టికల్ 17 చూసినట్లయితే అస్పృశ్యత ఒక తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది మిత్రులారా. అంటరానితనాన్ని పూర్తిగా నిషేధించబడింది. చట్ట ప్రకారం ఇది నేరంగా కూడా చెప్పవచ్చు. భారత రాజ్యాంగంలో అస్పృశ్యతను ఎక్కడా నిర్వచించలేదు. దానిని కులతత్వ నేపథ్యంలో అర్థం చేసుకోవాలని మైసూర్ హైకోర్టు ఒకసారి అభిప్రాయపడటం జరిగింది మిత్రులారా. అయితే దీనికి సంబంధించి అంటే కులాల ఆధారంగా ఏ వ్యక్తిని ఎస్సీ, ఎస్టీ అత్యంత సమర్థవంతమైన రక్షణలు కల్పించేందుకు పార్లమెంట్ ఇచ్చే కొన్ని ప్రత్యేకమైన చట్టాలు, అంటే ఏంటంటే ఎస్సీ, ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టం 1989లో వచ్చింది మిత్రులారా. దీనికి సంబంధించి అంటే ఈ ఆర్టికల్ని బేస్ చేసుకునే ఒక ప్రత్యేకమైన వర్గాల రక్షణల కోసం కొన్ని చట్టాలను ప్రభుత్వం చేయడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన ఆర్టికల్ ఈ ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 19 మిత్రులారా. ఇది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆర్టికల్ 19ని రైట్ టు ఫ్రీడమ్ అని పిలుస్తారు, అంటే స్వేచ్ఛ స్వాతంత్ర హక్కుగా పిలుస్తారు. అయితే ఆర్టికల్ 19లో వివిధ రకాలైన స్వేచ్ఛల గురించి, వాటిపై ఉండే పరిమితుల గురించి, అంటే హేతుబద్ధమైన కట్టుబాట్ల గురించి వివరించడం జరుగుతుంది మిత్రులారా. స్వేచ్ఛలు భారత పౌరులకు మాత్రమే లభిస్తాయి మిత్రులారా. అంటే 19వ ఆర్టికల్లో ఉన్న అంశాలు భారత పౌరులకు మాత్రమే లభిస్తాయి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వేచ్ఛ మొదలైన 7 రకాల స్వేచ్ఛ స్వాతంత్రాల గురించి ఈ ఆర్టికల్ 19లో వివరించడం జరుగుతుంది. ప్రస్తుతం కేవలం 6 రకాల స్వేచ్ఛలు మాత్రమే ఉన్నాయి. ఇక ఆర్టికల్ 21 ఇందులో మరో ముఖ్యమైనది వ్యక్తి ప్రాణానికి, స్వేచ్ఛకు రక్షణ కల్పించే హక్కు. అంటే వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కుకు సంబంధించింది. అంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీకి సంబంధించింది. ఈ ప్రకటన ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు భారత పౌరులతో పాటు పౌరులు కాని వారికి కూడా లభించడం జరుగుతుంది మిత్రులారా. చట్టం నిర్ధారించిన పద్ధతిలో తప్ప మరో విధంగా వ్యక్తి ప్రాణానికి కానీ లేదా స్వేచ్ఛకు కానీ హాని కలిగించకూడదు. దీనిని మనం జపాన్ రాజ్యాంగం నుంచి గ్రహించాం మిత్రులారా. ఇది కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది, గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే దీని మీద కూడా ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్
మద్రాస్ కేసు ఒకటి ఉంది, 1950లో జరిగింది. అసలు ఈ 21వ ప్రకరణకు సంబంధించి వాటి మీద కేసులు పడ్డాయి. ఇవి కూడా మనం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978 కూడా దీనికి సంబంధించిన కేసే మిత్రులా, అది కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు, వీటితో పాటు ఇతర కేసులను కూడా మనము చూడాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా. ఇక మరో ఆర్టికల్ చూసినట్లయితే ఆర్టికల్ 21A, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఇది పరీక్షల్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్టికల్ 21A అనేది రైట్ టు ఎడ్యుకేషన్, ఆర్టీఈ అంటే విద్యా హక్కు చట్టానికి సంబంధించింది. భారత ప్రజలకు విద్యా హక్కు కల్పించాలని 1911లోనే గోపాలకృష్ణ గోఖలే వివరించడం జరిగింది మిత్రులారా. భారత రాజ్యాంగంలో 45వ ప్రకరణ ప్రకారం విద్యా హక్కుకై తొలి అడుగులు పడ్డాయని చెప్పవచ్చు. అయితే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో ప్రాథమిక విద్యను ఉమ్మడి జాబితాలో పొందుపరచడం జరిగింది. అయితే ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు 1993లో ఈ కేసును బేస్ చేసుకుని ఆర్టికల్ 21 జీవించే హక్కు నుంచి సంక్రమించిందే ప్రాథమిక హక్కుగా తీర్పించడం. అంటే ఏంటంటే విద్యా హక్కు అనేది ఆర్టికల్ 21 జీవించే హక్కుకు సంబంధించిందే కనుక 14 సంవత్సరాల వరకు ఉచిత విద్యను దేశంలో పిల్లలు ప్రాథమిక హక్కుగా తీర్పు ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం విద్యా హక్కు చట్టము 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2002లో ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 21A ప్రకరణలో పొందుపరచడం జరిగింది మిత్రులారా. అయితే ఈ 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం ఒకటి ప్రాథమిక హక్కుల్లో మార్పు వచ్చింది, రెండోది ప్రాథమిక విధుల్లో మార్పు వచ్చింది, మూడోది ఆదేశ సూత్రాల మార్పు వచ్చింది మిత్రులారా. ఈ మూడు చూడాల్సిన అవసరం ఉంది. ఆర్టికల్ 45లో వచ్చిన మార్పు మరియు ఆర్టికల్ 21Aలో వచ్చిన అంటే ప్రాథమిక హక్కుల్లో వచ్చిన మార్పు, అలానే 11వ ప్రాథమిక విధిని చేర్చడం జరిగింది మిత్రులారా. అది కూడా ముందు చూస్తాం. ఇక మరో ముఖ్యమైన ఆర్టికల్ ఈ భాగంలో ఆర్టికల్ 22 చూసినట్లయితే మిత్రులారా, ఇందులో అతి ముఖ్యమైనది ఇది అక్రమ అరెస్టు మరియు నిర్బంధం నుంచి రక్షణ పొందడం గురించి. దీనికి సంబంధించిన క్లాస్ మనం ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన క్లాసుని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి మిత్రులారా, దాని మీద పూర్తి క్లారిఫికేషన్ మీకు వస్తుంది. ఇక ఆర్టికల్ 23 చూసినట్లయితే మనుషుల యొక్క క్రయ విక్రయాలు మరియు వెట్టి చాకరీని నిషేధించడం సంబంధించిన అంశం గురించి వివరించడం జరుగుతుంది మిత్రులారా. అంటే పీడనను వ్యతిరేకించే హక్కుగా, అంటే పీడనను రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లోటేషన్ సంబంధించి ఆర్టికల్ 23, 24 అదే విషయాన్ని వివరించడం జరుగుతుంది. ఆర్టికల్ 23 ప్రకారం మనుషుల క్రయ విక్రయాలు మరియు బలవంత వెట్టి చాకరీని నిషేధించడం జరుగుతుంది మిత్రులారా. వ్యక్తుల హుందాతనాన్ని ఆత్మగౌరవాన్ని పరిరక్షించి పెంపొందించడానికి రాజ్యం గాని ఆధిపత్య వర్గాలు గాని వ్యక్తుల దోపిడీని గురి చేయకుండా నివారించడానికి ఈ హక్కు దోహదపడుతుంది మిత్రులారా. ఇది అంటే వాళ్ళ కనీస వేతనాన్ని కల్పించడం, ఉత్తగానే పని చేయించుకునే అవకాశం లేకపోవడం, వీటికి సంబంధించే ప్రత్యేకమైన చట్టాలు రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే స్త్రీలు బాలికల అవినీతి వ్యాపార నిరోధక చట్టం వచ్చింది మిత్రులారా 1956లో, దాన్ని 2006లో సవరించడం జరిగింది. ఇక వెట్టి చాకరీ నిరోధక చట్టం వచ్చింది 1976లో. ఇక కనీస వేతనాల చట్టం 1948లో వచ్చింది, దాన్ని 76లో కొద్ది సవరించడం మార్చడం జరిగింది. ఇక సమాన పనికి సమాన వేతన చట్టం 1976లో రావడం జరిగింది మిత్రులారా. దీనికి సంబంధించి చాలా చట్టాలు రావడం మనం గమనించవచ్చు, చూడవచ్చు మిత్రులారా. ఇక 24వ ఆర్టికల్ చూసినట్లయితే పిల్లల చేత ఫ్యాక్టరీలో పని చేయించరాదు. అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల చిన్న పిల్లల చేత కర్మాగారాల్లో, గనుల్లో మొదలైన శారీరక శ్రమతో కూడిన ప్రమాదకరమైన ఉత్పత్తుల ప్రక్రియలో పని చేయించకూడదు మిత్రులారా. దీనికి సంబంధించి ఈ విషయం గురించి ఈ ఆర్టికల్ వివరిస్తుంది. పిల్లల మానసిక శారీరక ఆరోగ్యాలను, దృఢత్వాలను కాపాడడం కోసం ఈ ప్రకరణ దోహదం చేస్తుంది. ఈ ప్రకరణ స్వయంగా అమల్లోకి రాదు, దీనికోసం ప్రత్యేకమైన చట్టాలు చేయాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా. దాని ప్రకారమే దాన్ని అమలు చేయడం కోసం బాలల ఉపాధి చట్టం 1938లో చేయడం జరిగింది. భారతదేశం స్వాతంత్రం రాకముందే చేశారు. అట్లనే ఫ్యాక్టరీల చట్టం 1948, గనుల చట్టం 1952, మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ 1958, మనుషుల అక్రమ రవాణా వ్యాపార నిషేధ చట్టం 1956, బీడీ సిగరెట్ కార్మికుల చట్టం 1966, బాల కార్మిక నిషేధ నియంత్రణ చట్టం 1986, బాల కార్మికుల హక్కుల చట్టం 2005, ఇట్లా కొన్ని చట్టాలు చేయడం జరిగింది మిత్రులారా. ఈ చట్టాలన్నింటినీ ఈ ప్రకరణ అమలు చేయడం కోసం, అంటే ఆర్టికల్ 24ని అమలు చేయడం కోసం ఈ చట్టాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. ఇక 25 నుంచి 28 వరకు మత స్వాతంత్ర హక్కుగా, అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్స్ గురించి వివరించడం జరుగుతుంది మిత్రులారా. దీంట్లో అతి ముఖ్యమైన ఆర్టికల్ 25 అంతరాత్మ స్వేచ్ఛ మరియు స్వేచ్ఛగా మతాన్ని అనుసరించడం మరియు ప్రచారం చేసుకోవడం గురించి ఆర్టికల్ 25 వివరిస్తుంది మిత్రులారా. అంతరాత్మ ప్రబోధానుసారం మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కు ఆర్టికల్ 25 వివరిస్తుంది.
మత ప్రచారం చేసుకునే హక్కు, బలవంతపు మత మార్పిళ్ల నిషేధం గురించి కూడా ఈ ఆర్టికల్ వివరిస్తుంది మిత్రులారా. ముఖ్యంగా భారతదేశం మత ప్రమేయం లేని లౌకిక రాజ్యం. అధికార మతం అంటూ దేశానికి అంటే రాజ్యానికి ఏముండదు. భారతదేశం మత రాజ్యం కాదు. మతం అంటే ఏమిటో రాజ్యాంగంలో ఎక్కడా నిర్వచించలేదు మిత్రులారా. అయితే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, ఇందాక మనం చెప్పుకున్నాం, 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో ప్రవేశికలో లౌకిక అంటే సెక్యులర్ అనే పదాన్ని చేర్చడం జరిగింది మిత్రులారా. ఇక తర్వాత అతి ముఖ్యమైన ఆర్టికల్ 29. అంటే ఆర్టికల్ 29, ఆర్టికల్ 30ని సాంస్కృతిక మరియు విద్యా సంబంధమైన హక్కుగా వివరించడం జరుగుతుంది. అండ్ కల్చరల్ ఎడ్యుకేషనల్ రైట్స్ గా వివరించడం జరుగుతుంది మిత్రులారా. ఇందులో ఆర్టికల్ 29 గురించి చూసినట్లయితే సాంస్కృతిక ప్రయోజనాల పరిరక్షణ. భారతదేశంలోని ప్రజలు ఏ వర్గానికి చెందిన వారైనా వారి ప్రత్యేకమైన భాష, లిపి లేదా సంస్కృతి ఉన్నట్లయితే దాన్ని కాపాడుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది అని వివరించడం జరుగుతుంది మిత్రులారా. ఇక ఆర్టికల్ 30ని చూసినట్లయితే విద్యా సంస్థలు స్థాపించుటకు, నిర్వహించుకొనుటకు అల్పసంఖ్యాక వర్గాలకు గల హక్కుల గురించి ఆర్టికల్ 30 వివరిస్తుంది మిత్రులారా. దీని ప్రకారమే మన దేశంలో మైనారిటీ విద్యా సంస్థల స్థాపనకు అవకాశం కల్పించడం జరిగింది. ఇక్కడ మైనారిటీలు అంటే రాజ్యాంగంలో ఎక్కడా నిర్వచించబడలేదు మిత్రులారా. రెండు రకాలుగా మనం చెప్పొచ్చు, మతపరమైన మైనారిటీలు, భాషాపరమైన మైనారిటీలు. ఇక ఇంకొక అతి ముఖ్యమైన అంటే ప్రాథమిక హక్కుల్లోనే అతి ముఖ్యమైన ప్రాథమిక హక్కులను కాపాడే అతి ముఖ్యమైన ఆర్టికల్ 32 మిత్రులారా. ఈ ఆర్టికల్ 32 ప్రకారం ప్రాథమిక హక్కుల రక్షణ కొరకు కొన్ని రకాలైన రిట్స్ ను జారీ చేయవచ్చు. దీన్నే రాజ్యాంగ పరిహారపు హక్కు అని పిలుస్తారు. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు. ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచి వాటిని అమలుపరిచే యంత్రాంగం లేనట్లయితే ప్రాథమిక హక్కులకు అర్థం ఉండదు. కాబట్టి ప్రాథమిక హక్కులను ఎవరైనా అతిక్రమించినా, నష్టపరిచినా వ్యక్తికి రక్షణ కల్పించడం కోసము ఆర్టికల్ 32వ ప్రకరణ ద్వారా సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226వ ప్రకరణ ద్వారా హైకోర్టు కొన్ని రకాలైన రిట్స్ ను జారీ చేయవచ్చు. ఈ రిట్స్ మొత్తం 5 రకాలు మిత్రులారా. అందులో హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్సియోరరీ, కోవారెంటో, ఈ 5 అంశాలు అంటే ఈ 5 రకాల రిట్స్ ను జారీ చేయడం జరుగుతుంది మిత్రులారా. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం వంటిది. మానవ శరీరానికి గుండె ఎలాగో భారత రాజ్యాంగానికి ఆర్టికల్ 32 గుండె లాంటిది అని వివరించడం జరిగింది మిత్రులారా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పరీక్షల్లో రిట్స్ కి సంబంధించి ప్రత్యేకంగా ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఈ హేబియస్ కార్పస్ అంటే ఏంటి, మాండమస్ అంటే ఏంటి, ప్రొహిబిషన్ అంటే ఏంటి, కోవారెంటో అంటే ఏంటి, సెర్సియోరరీ అంటే ఏంటో ప్రత్యేకం క్లాస్ చెప్పుకుందాం త్వరలో. రిట్స్ ఎక్కడి నుంచి గ్రహించాము ఏంటో క్లాస్ చెప్పుకోవడం జరుగుతుంది మిత్రులారా. ఇక 3వ భాగంలో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఖచ్చితంగా ప్రశ్నల రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 3వ భాగానికి సంబంధించిన అతి ముఖ్యమైనవి. ఇక 4వ భాగం చూసినట్లయితే రాజ్య విధాన ఆదేశ సూత్రాలు, వీటినే డిపిఎస్పిస్ అంటాము. దీన్నే ఆదేశిక సూత్రాలు అంటాము. వీటిని నిర్దేశక నియమాలు అని కూడా అంటాం మిత్రులారా. ఇవి చూద్దాం ఇప్పుడు. ఇందులో అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం ఒకసారి. ఇక భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్ 36 నుండి 51 వరకు 16 ప్రకరణలు ఆదేశిక సూత్రాల గురించి వివరించడం జరుగుతుంది మిత్రులారా. వీటిని మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. వీటినే డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని పిలుస్తాం మిత్రులారా. వీటిని ఆధునిక రాజ్యాంగాలలో ఒక కొత్త పోకడగా అంబేద్కర్ వర్ణించడం జరిగింది. వీటినే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లాంటివి అని వివరించడం జరిగింది. అదే సూత్రాలు మనం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గా పిలిచే మరో పేరు మాత్రమే మిత్రులారా. వీటికి సంబంధించి కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో అతి ముఖ్యమైనది ఆర్టికల్ 38 మిత్రులారా. దీని ప్రకారం ప్రజా సంక్షేమాన్ని పెంపొందించడం కోసం సాంఘిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలి అని వివరించడం జరుగుతుంది. అంటే ఏంటంటే ప్రజా సంక్షేమం దృష్ట్యా రాజ్యం ఒక సాంఘిక వ్యవస్థను రూపొందించి పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. ప్రభుత్వాలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేసేది ఆర్టికల్ ఇది. ఇక మరో ముఖ్యమైన ఆర్టికల్ 39A మిత్రులారా. ఇది సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సేవ గురించి వివరించడం జరుగుతుంది. ఇక అతి ముఖ్యమైనది మరో ముఖ్యమైన ఆర్టికల్ చూసినట్లయితే మిత్రులారా ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల వ్యవస్థీకరణ గురించి
ఈ ఆర్టికల్ వివరిస్తుంది మిత్రులారా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. గ్రామ పంచాయతీలను తగిన అధికారాలు కల్పించి వాటికి స్వపరిపాలనా సంస్థలుగా స్థాపించడం ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్రభుత్వాల యొక్క బాధ్యత అది. మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడమే ఈ ఆర్టికల్లో ఉన్న సారాంశం మిత్రులారా. దీని ప్రకారమే 73 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1992లో పంచాయతీరాజ్ సంస్థలను భారతదేశంలో ఏర్పాటు చేయడానికి ఇది ఒక మార్గదర్శకంగా చెప్పవచ్చు మిత్రులారా. ఇక 44వ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్. పౌరులకు ఉమ్మడి పౌర స్మృతి మిత్రులారా. అంటే ఏంటంటే కామన్ సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్ అని పిలుస్తారు దీన్ని. అంటే ఏంటంటే దేశంలో ఉన్న ఏ మతమైన, ఏ కులమైన, ఏ ప్రాంతమైన ప్రజలందరూ ఒకే రకమైన చట్టాలను అవలంబించాల్సిన అవసరం ఉంటుంది. ఆదేశిక సూత్రాలన్నింటిలో ఇది ఒక వివాదాస్పదమైన అంశంగా చెప్పవచ్చు. ఒకే దేశం ఒకే చట్టం అనేది ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది మిత్రులారా. త్వరలో బహుశా ఇది రావచ్చేమో, చూడాలి. ఇక ఆర్టికల్ 45 చూసినట్లయితే 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత విద్యా సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలి. అయితే 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2002 ద్వారా ప్రాథమిక హక్కుల జాబితాలోకి దీన్ని మార్చారు మిత్రులారా. మనం ఇందాక చెప్పుకున్నట్లు రైట్ టు ఎడ్యుకేషన్ లోకి మార్చారు. ఈ 45వ ప్రకరణనే 6 సంవత్సరాల లోపు వయసు గల బాలబాలికలకు ఆరోగ్య పరిరక్షణ, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ గురించి మరియు పూర్వ ప్రాథమిక విద్యా వసతులు, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కల్పించడం రాజ్యం చర్యలు తీసుకోవాలి. అంటే ఏంటంటే ఈ అంగన్వాడీ కేంద్రాలు లాంటివి ఏర్పాటు చేయాలని దీంట్లో వివరించడం జరిగింది మిత్రులారా. ఇందాక నేను చెప్పినట్టు 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లో మార్పు వచ్చింది, ప్రాథమిక విధుల్లో మార్పు వచ్చింది, ఆదేశ సూత్రాల్లో మార్పు వచ్చింది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 46వ ఆర్టికల్ చూసినట్లయితే ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ SC/ST అండ్ అదర్ వీకర్ సెక్షన్స్ అని ఉంటుంది మిత్రులారా. అంటే చదువులో కానీ లేదా ఆర్థిక పరమైన అంశాల్లో కానీ SC/ST మరియు ఇతర వెనుకబడిన తరగతులకు ప్రత్యేకంగా వాళ్ళ ఉన్నతి కోసం ప్రభుత్వం కృషి చేయాలి. ఈ విషయం గురించి ఆర్టికల్ 46లో ఉంటుంది మిత్రులారా. ఇది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. మరో ముఖ్యమైన ఆర్టికల్ చూసినట్లయితే మిత్రులారా, ఆర్టికల్ 50 ఏం చెప్తుందంటే కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయడం గురించి వివరిస్తుంది. ప్రభుత్వ సార్వజనీన సేవలలో కార్యనిర్వాహక శాఖను, న్యాయశాఖను వేరు చేయాలి. ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వివరించడం జరుగుతుంది మిత్రులారా. ఇక 4A భాగం చూసినట్లయితే ఒకే ఒక ఆర్టికల్ మిత్రులారా. ఇది 51A ఆర్టికల్. ఇది ప్రాథమిక విధుల గురించి వివరించడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వాస్తవ రాజ్యాంగంలో అంటే 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో లేవు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో వీటిని 51A ప్రకరణలో 10 ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. వీటిని రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది మిత్రులారా. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఆంతరంగిక అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఇక 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా 11వ ప్రాథమిక విధిని భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది మిత్రులారా. ప్రస్తుతం వీటి సంఖ్య 11. విధి అనగా ఇతరుల కోసం వ్యక్తులు నిర్వహించవలసిన బాధ్యత అని అర్థం. ఈ 11 ప్రాథమిక విధులలో రాజ్యాంగాన్ని లేదా జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం ఇట్లాంటి అంశాలు ఉంటాయి మిత్రులారా. అలానే ప్రభుత్వ ఆస్తులను రక్షించాలి, హింసాయుత చర్యలను పాల్పడకూడదు, శాస్త్రీయ మానవతా సంస్కరణ దృక్పథాలు పెంపొందించుకోవాలి. ఈ అంశాలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా. 10 ప్రాథమిక విధులు జనవరి 3, 1977 నుంచి అమల్లోకి వచ్చాయి. అందుకే జనవరి 3ను ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది మిత్రులారా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 6 నుంచి 14 సంవత్సరాల లోపు గల తమ పిల్లలను విద్యా అవకాశాలు ఇచ్చే బాధ్యత తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పై ఉంటుంది. 11వ ప్రాథమిక విధి 2002 డిసెంబర్ 12 నుంచి అమల్లోకి వచ్చింది మిత్రులారా. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించి కూడా చాలా చట్టాలు, కేసులు రావడం జరిగింది. జస్టిస్ వర్మ కమిటీ కానీ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల తర్వాత వచ్చిన విషయాలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జాతీయ చిహ్నాల గౌరవ చట్టం 1950 ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. ప్రాథమిక విధులపై విమర్శలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. ఇవి కూడా మనం ప్రత్యేకమైన క్లాసులో చెప్పుకోవడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలోని తరువాతి భాగాల్లో గల అతి ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి తర్వాత క్లాస్లో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ PV Smart Study YouTube ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.